ఆదికాండము 2వ అధ్యాయము. ఎనిమిదవ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. మూడవ నది పేరు హిద్దెకెలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ చక్కని అసమానమైన దివ్యమైన గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. అందు ఉన్న ప్రతి పుస్తకం, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి పదాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అందు ఆశ్చర్యమైన మీ ప్రణాళికలన్నీ మీరు దాచి ఉంచారు. మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. ఈరోజు మా కొరకు ఈ భాగంలో నుంచి ఏమైతే మీరు కలిగి ఉన్నారో మీరు మాకు అనుగ్రహించు. మా కన్నులు మీ తట్టే చూస్తున్నాయి. సర్వజీవుల కన్నులు నీ తట్టు చూచుచున్నట్లు నీ వల్ల మేము తృప్తి పొందగోరి మేము మీ తట్టు చూచున్నాం. మాకు సాయం చేయం. ఈ భాగంలో నుంచి మాతో మీరేం మాట్లాడమని, పరిశుద్ధాత్మనికి అభిషేకం మాకు అనుగ్రహించమని మా సమయాన్ని దీవించు. యోగ్యముగా మీ బల్లో పాలు పొందినకై మేము అందరం సిద్ధపడినట్లుగా కృప అనుగ్రహించు. మీ వాక్యం నిచ్చడికై మీ అభిషేకాన్ని కోరుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము. మనము పోయిన ఆదివారం 4, 5, 6, 7 వచనాలు మనం ఆ భాగంలో తలస్తూ వచ్చాం. 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని. దేవుడైన యెహోవా ఒక తోటను వేసి అని. So God hath planted a garden అనేది మనం చూస్తాం. తోటను వేసి అనేది తెలుగులో అలాగుంది. నేను ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి ఆ మాట ఒక ఉద్దేశంతోనే వాడుతున్నాను. ఏమనుంది ఇంగ్లీష్ బైబిల్లో? ప్లాంటెడ్ ఏ గార్డెన్. సో గాడ్ ఈజ్ ది గాడ్ హూ ప్లాంట్స్. గాడ్ ఈజ్ ది ప్లాంటర్. దేవుడు నాటువాడు. ప్లాంట్ అనే మాటకు నాటడం అనేది మనకు అర్థం వస్తుంది. కనుకనే God hath planted Eden, a garden God hath planted, that is called then Eden అని మనం చూస్తాం.
ఇక్కడ మనం ఆదికాండంలోనే ఆ 2వ అధ్యాయంలోనే ఆ మాట మనం చూస్తాం. అంతటితో ఆగిపోలేదు దేవుడు. సో గాడ్ హ్యాడ్ బీయింగ్ ప్లాంటింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ప్లాంట్ హీ వాస్ డూయింగ్ అండ్ స్టిల్ హీ ఈస్ డూయింగ్ ఇట్. దేవుడు తన చిత్త ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన నాటుతూనే వస్తున్నాడు. అందుకనే పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు ఆ విషయాన్ని గురించి చెప్తాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడు. నా తండ్రి నాటని అని అన్నప్పుడు ప్రభు నా తండ్రి నాటువాడు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన చెప్పడం మనం చూస్తాం. ఒకవేళ పౌలు అపోస్తలులు కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనానికి వెళితే నాటువాడు ఒకడు, నీళ్లు పోయేవాడు ఒకడు, లేక ఇంకా కొన్ని మాటలు మనం చెప్పచ్చు, వేరే భాగాలు వెళితే చాలు అక్కడ. కనుక ఒకవేళ పౌలు అపోస్తలులు నాటువాడు అని చెప్పినప్పుడు పౌలు మనసులో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నాడు. ఎందుకంటే పౌలు యొక్క కాలింగ్, పౌలు యొక్క పిలుపు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఏంటి అంటే ప్లాంటింగ్ ఆఫ్ ది చర్చెస్, సంఘముల స్థాపన అనేది పౌలు యొక్క సేవ పిలుపు ప్రాథమికంగా ప్రధానంగా. అయితే ఆ పౌలుకు బాగానే తెలుసు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఈ మాట చెప్పాడు, నేను నా సంఘమును కట్టుదును అని. రేయ్ నువ్వు ఎక్కుచో, సండే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? నేను నా సంఘమును కట్టుదును. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పుచు నేను కడతాను నా సంఘాన్ని. సో క్రైస్ట్ జీసస్ ఆయన కట్టువాడు. పౌలు అపోస్తలులు ఇంకో మాట మాట్లాడతాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన బిల్డర్ అనే మాటను మనం చూస్తాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం తర్వాత క్రింద. అయితే ఇంకో సందర్భం వరకు వెళ్ళి ఇంకొక వాక్యం జ్ఞాపం చేస్తాను. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో 4వ వచనం, ప్రతి ఇల్లు ఎవరి చేతనైనా ఒకరి చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. గాడ్ ఈజ్ ప్లాంటర్ అండ్ ఈజ్ ది బిల్డర్. 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారికి ప్రయాసమో వ్యర్థం. అయితే ఈ రెఫరెన్స్లన్నీ, లేఖన భాగాలన్నీ ఏం చూపిస్తున్నాయి? ఒక చోటేమో ప్లాంటింగ్ అన్నాం, ఒక చోటేమో బిల్డింగ్ అన్నాం, ఓ చోటేమో మొక్క అన్నాం, ఇంకో చోటేమో ఇల్లు అన్నాం, ఇలాగ వ్రాయబడ్డాయి. బట్ ఆల్ దిస్, ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కట్టుచున్న సంఘానికి చూపిస్తూ ఉన్నాయి ఈ రెఫరెన్స్లన్నీ కూడా. అందుకనే పాత నిబంధనలో ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో గాడ్ ఈజ్ ది ప్లాంటర్, అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాగా నాటుతూనే వస్తూ ఉన్నాడు అనేది మీకు నేను జ్ఞాపకం చేశాను. నేను ఇశ్రాయేలును వచ్చిన ఒక తలంపు మీ ముందుంచు కోరుతున్నాను. 80వ కీర్తనల గ్రంథంలో దయచేసి రండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 6వ వచనం, నీవు ఐగుప్తులోను నీవు ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని. కాబట్టి ఇక్కడ ప్రభువైన దేవుడు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావళిని తెచ్చాడట.
ఇందాక మనం హోషేయ 11వ అధ్యాయంలో మనం చూచాం, నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచా. కాదనం కొన్ని సందర్భాల్లో ఆ రెఫరెన్స్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యువుగా ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి వెళ్ళిపోమని చెప్పి ప్రభు చెప్పిన సందర్భం గుర్తు చేస్తుంది. కానీ హోషేయ 11వ అధ్యాయంలో ప్రత్యేకించి అది ఇశ్రాయేలు జనాంగానికే వర్తించే మాట. ఎందుకంటే కింద వెంటనే అంటున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఐగుప్తులో నుంచి. కనుక అది ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి మాట్లాడుతుంది. ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు. అయితే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలును 80వ కీర్తన 6వ వచనంలో వ్రాయబడిన ప్రకారము, ఆ 8వ వచనం వ్రాయబడిన ప్రకారము ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని ఏం చేశాడంటే ఆయన తెచ్చాడు. తెచ్చి దాన్ని ఇప్పుడు నాటాడు అని. ఇది ఇశ్రాయేలుకు వచ్చిన ఆ సందర్భాన్ని గురించి మనం చూస్తాం. సరే, ఆ తర్వాత నాటబడిన ఈ ద్రాక్షావళిని గురించి మనం ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి వెళితే అక్కడ ఈ చక్కని మాటలు మనం చూస్తాం. 5వ అధ్యాయము 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. కాబట్టి ఇప్పుడు నా ప్రియుని గూర్చి నేను పాడతా. దేని గూర్చి? అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడతా. అంటే ది యాక్ట్ ఆఫ్ గాడ్, ఆ దేవుడు ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని ద్రాక్షావళిని తెచ్చి నాటిన ఆ సందర్భం అనేది, దిస్ ఈజ్ ది యాక్ట్ విచ్ పీపుల్ ఆట్ టు వర్షిప్ గాడ్. దేవుడు చేసిన ఈ క్రియ ప్రజలు ఆయన ఆరాధించినట్లుగా చేసే ఒక కార్యం. సరే, దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ అక్కడ మనం చూస్తే ఒక మాట మీ గమనాన్ని తెస్తాను. అతని ద్రాక్ష తోటను బట్టి దేవుడు తెచ్చాడు, దేవుడు నాటాడు. కాబట్టి ఆ ద్రాక్ష తోట ఎవరిది? అతనిది. ఇప్పుడు ఒక వచనం అందరం కలిసి చదువుదాం. అది 5వ అధ్యాయం. రండి దయచేసి 7వ వచనం, యెషయా 5:7 బిగ్గరగా తేటగా చదవండి మీరు. ఇశ్రాయేలు వంశం సైన్యముల అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. కాబట్టి ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఏమిటి అని అంటే, ఇది ఏదో ఈరోజు మనకు తెలిసిన ఒక ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగని తెచ్చి నాటం కాదు. కాబట్టి ఈ ద్రాక్ష చెట్టు, ఈ ద్రాక్షావళి, that represent and signifies the very nation of Israel, the seed of Abraham, Isaac and Jacob. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని మనం చూపిస్తుంది ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జనం ఎవరు అని అంటే, ఆయనకు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఎవరంటే ఇష్టమైన వనం. కాబట్టి ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పు దిక్కున ఒక తోటను నాటాడు. ఆ తోట నాటడం అనేది నేను సందర్భం తీసుకొని ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇది ఎలాగ ఉంచితే, మనం ఈ కాలానికి వచ్చినట్లయితే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇందాక నేను చెప్పిన అనేక వచనాలు క్రొత్త నిబంధనలో నుంచి కూడా మనం గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను నాటుతూ ఉన్నది ఇప్పుడు తనకిష్టమైన, తనకు మనోహరముకు ద్రాక్షావనం ఏమిటి, ఆయనకు ఇష్టమైన తోట ఏమిటి అని. నిజమే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఇశ్రాయేలు అన్నాడు. అయితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మరొక మాటను చూస్తాం. ఇశ్రాయేలు అనే పదం వాడడం మనం చూస్తాం. రండి, గలతీ 5వ అధ్యాయం 15వ వచనం, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, క్రొత్త సృష్టి పొందుట ఎందే అని చెబుతూ, ఈ పద్ధతి చొప్పున నడుచుకొను దేవుని ఇశ్రాయేలునకు. మీరు చూసి నోటితో పలుకుతుండాలి, మీరు ఊరకుండకూడదండి. మీరు వాక్యం చూడమని చెప్పాను రెఫరెన్స్. తర్వాత నేను ఎక్కడైతే కొంచెం స్లో అవుతానో అక్కడ మీరు పలకమని అర్థం. మన నోట పలకాలి దేవుని మాటలు.
అలవాటు చేసుకోండి, అవి మన నోట ఉంటాయి. కనుక ఇక్కడ అంటాడు, ఈ పద్ధతి చొప్పున నడుచుకోని దేవుని ఇశ్రాయేలు. ఎవరు ఈరోజు దేవుని ఇశ్రాయేలు? ఎవరైతే క్రొత్త సృష్టి పొందారో ఆ ఇశ్రాయేలేమో సున్నతి పొందిన ఇశ్రాయేలు. ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలు. దే ఆర్ ఇజ్రాయెల్ హూ ఆర్ సర్కంసైజ్డ్ ఇన్ ది ఫ్లెష్. బట్ ఇక్కడుండే ఇశ్రాయేలీలు శరీరమందు సున్నతి చేయబడిన వారు కాదు. కానీ రోమాపత్రిక 2వ అధ్యాయం చివరి వచనాన్ని వెళితే సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరిగేది, ఆత్మ సంబంధమైనదే హృదయమందు జరిగేది. ఆ సున్నతి ఏమిటో కాదు, క్రొత్త సృష్టిని పొందడమే. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు అనండి, నీవు గన ప్రభువైన యేసుక్రీస్తు యందలి విశ్వాసం ద్వారా నీ పాపములు క్షమించబడి నువ్వు నీతిగా తీర్చబడి ఉంటే, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు నాటిన ఒక మొక్క. కాబట్టి ఇలాగ తీసుకొచ్చి ఆయన ఈ మొక్కలన్నీ నాటుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నాటిన తర్వాత ఇది ఒక ద్రాక్షావనం. కాబట్టి ఆ ఇశ్రాయేలు గురించి యెహోవా ద్రాక్ష తోట, ఆయనకి ఇష్టమైన వనం అని రాయబడినట్లు ఈరోజు రక్షించబడి ఆయన సంఘముగా కూర్చోబడి ప్రభుత్వం ఆత్మచేత వారిని ఒక తోటగా నాటగా ఇప్పుడు ఈ తోట, ఈ ప్రజలు ప్రభువైన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వనము. నేను ఒక చిన్న మాట అడిగి ముందుకు పోతా, తర్వాత తలంపు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రభు చెప్పినట్లు, నా తండ్రి నాటిన మొక్క, ది ప్లాంట్ విచ్ మై ఫాదర్ హ్యాత్ ప్లాంటెడ్. ఆర్ యూ ది వన్ who is planted by the Father? నీవు ఆ పరలోకమందున తండ్రి చేత నాటబడిన ఒక మొక్కవా లేక ఇంకా కాదా అని అడుగుతున్నాను. ఇక్కడ ఇంకెవరైనా కూర్చున్నవారు, నీవు ప్రభువైన క్రీస్తు ద్వారా నీవు కూడా దేవుని ద్రాక్ష తోట వనమని చెప్పబడుతున్న ఈ సంఘంలో నీవింకా నాటబడకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట, ఒక హెచ్చరిక చేయాలి. యేసు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, నేను ద్రాక్షావల్లిని, మీరెవరు? మీరు తీగలు అని చెప్పాడు. ఆ సందర్భంలో నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలంటే ఇక్కడ హియర్ వి సీ ది వెరీ సింబల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. క్రీస్తును ఆయన సంఘమును కూర్చున్న ఒక చిహ్నాన్ని మనం చూస్తాం, ఒక పిక్చర్, ఒక చిహ్నాన్ని మనం చూస్తాం. అలాగే ఉండదు. ఇప్పుడు నేను ఇంకొక వాక్యం చెబుతున్నా, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ వచనం నేను చదువుతున్నాను. ఏలాగు శరీరం ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు, నాతో పాటు పలకండి అందరూ దయచేసి, ఒక్క శరీరమై ఉన్నది, అలాగే క్రీస్తు ఉన్నాడు అని. ఇక్కడ కంపారిజన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడేమో నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటే ఎక్కడున్నాయి తీగలు? ఆయనలో. ఇక్కడ వస్తే కనుక అవయములు అనేకములు, అయితే శరీరం ఒకటే, అలాగే క్రీస్తు ఉన్నాడు అన్నప్పుడు ఈ అవయములన్నీ ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళు ఏమై ఉన్నాయంటే చెప్పండి, అంటుకట్టబడినాయి. అవును, నిజమే. ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హెచ్చరిక అన్నాను కదా. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు అని అంటే, 15వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త, చెప్పండి మీ బైబిల్. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. చివరి భాగానికి వస్తే, నాకు వేరుగా ఉండి మీరేమియో.
వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. అంటే అర్థమేంటి? నాకు వేరుగా ఉంటే. రెండవది ఇంకో మాటకు చెప్తున్నా, సంఘానికి వేరుగా ఉంటే నీవేమీ చేయలేవు. క్రీస్తు సంఘం రెండు ఏకమైనారు. కాబట్టి ఇప్పుడు వేరుగా ఉండమనే మాటకు వస్తే కనుక నీవు ద్రాక్షావళిలో నుంచే కాదు, ఆ తీగల్లో నుంచి కూడా నువ్వు తీసి బయట పారవేయబడి వేరుగా ఉంటే నీవు మాత్రం ఏమి చేయలేవు. యు ఆర్ నథింగ్, యూ కెన్ డూ నథింగ్, యూ విల్ బి నథింగ్, అండ్ యువర్ లైఫ్ విల్ బి మీనింగ్లెస్. నీ జీవితం అర్ధరహితంగా అయిపోతుంది. అందుకనే ప్రభు చెప్పిన మాట ఇక్కడ కూర్చున్న అందరి విషయంలోనూ క్రింద పైన వాస్తవముగాక, నా తండ్రి నాటిన మొక్క, యు ఆర్ ది ప్లాంట్ విచ్ మై ఫాదర్ హ్యాస్ ప్లాంటెడ్. ఈ నిశ్చయిత నీకుందా? లేకపోతే నేడైనా ప్రభువా నేను ఇంకా వేరుగా ఉన్నా, నేను ఇంకా వెలపటున్నా, నేను ఇంకా ఐగుప్తులో ఉన్నా, నేను ఇంకా నీ చేతిలోకి రాలే, దయతో నన్ను కనికరించు, నన్ను క్షమించు, నేను ఒప్పుకొనిస్తున్నాను. కాబట్టి నీవు నాటాలి. నీవు నాటితే నేను స్థిరపరచు, నీవు నాటితే నేను ఫలిస్తా, నీవు నాటితే నేను సమృద్ధి జీవం కలిగి, నీవు నాటితే నీలో సంఘములో నేను ఎంతో ప్రయోజనకరమైన వానిగా, ఆశీర్వదించబడిన వానిగా అవుతాను. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనం, దయచేసి రండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇక్కడ కూడా అలాంటి తలంపే వస్తుంది. కానీ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ ఆదామును గురించి మనం గమనించినప్పుడు Adam was formed not in the Garden of Eden, but he was formed out of the garden. ఆదాము ఆయన చేయబడినప్పుడు అసలు తోట లేదు, ఏదేం లేదు. అయితే దేవుడి యెహోవా ఆదామును చేశాడు. చేసిన తర్వాత తూర్పు దిక్కున ఒక తోట వేసి ఆదాముని ఎక్కడ ఉంచాడటంటే అందులో ఉంచాడు. నేను ఇంకొక వచనం చూపుతాను. ఇక్కడ 3వ అధ్యాయం ఆదికాండం 2, దయచేసి 23వ వచనం. మీరు జాగ్రత్తగా గమనించాలి ఆ మాట, మీ మనసులో చదవండి మౌనంగానే. 23, ఆ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపట్టుకు ఏదైనా తోటలో ఉండి అతన్ని. కాబట్టి ఏదైనా తోటలో చేయలే ఆదామును దేవుడు. ఆదామును దేవుడు ఏదైనా తోట వెలుపల చేశాడు. చేసిన తర్వాత తీసుకువచ్చి అక్కడ ఉంచాడంటండి, తోటలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. అవును, అద్భుతమైన దేవుడు. కనుక ఇప్పుడు ఏదెను అనగా అర్థం ఏమిటి అనే విషయానికన్నా మనం వస్తే ఏదంటే డిలైట్, ఆనందం, సంతోషం. పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఏదైనా గురించి మనం గమనించినప్పుడు ఇక్కడ దయచేసి 2వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. 8వ వచనంలోనేమో నరుని దానిలో ఉంచాడు అని అంటున్నాడు. ఆ తర్వాత 9వ వచనం దయచేసి గమనించండి. మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారములు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినుచు వృక్షమును నేల నుండి మొలిపించను. సో ఆఫ్టర్ గాడ్ హ్యాడ్ ఫార్మ్డ్ యాడమ్, ఆదామును దేవుడు నిర్మించాక ఆదాము కొరకై ఒక తోటను వేశాడు. అంతేకాదు ఆ తోటలో ప్రభువైన దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ మనకు స్పష్టంగానే వ్రాయబడినది. చూపునకు రమ్యమైనది ఆహారానికి మంచిదినైనా ప్రతి వృక్షమును, ఎవ్రీ ట్రీ, టు లుక్ విచ్ వాజ్ సో బ్యూటిఫుల్ and to enjoy, which was so good for taste and for food. రుచికి ఆహారానికి చాలా మంచిది, కనులకు రమ్యంగా ఉండేది.
మనం చూస్తే దేవుడు సృజించాడు. ఆదాము కొరకే దేవుడు సృజించాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబితే, ప్రయాణాలు చేస్తుంటే మనము రోడ్ల మీద ఎక్కడ చూసినా బోర్డులే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం బోర్డులు? గార్డెన్ రెస్టారెంట్. ఏమి రెస్టారెంట్ అంట? ఆడ గార్డెన్ ఉండదు, వాడి దుంప ఏముండదు. ఆడివే కూర్చుంటే పైన రేకులు, కింద ఏమో ఇది దొలిపోయే కుర్చీలు, తినడం మొదలు పెడితే చెమటలు. ఇంకెక్కడ గార్డెను? పేరు మాత్రం బయట ఏమో గార్డెన్ రెస్టారెంట్. బట్ నౌ వీ సీ ది వండర్ఫుల్ యూనిక్ గార్డెన్ రెస్టారెంట్ ఫర్ యాడమ్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్. దాని స్తోత్రం. ఆదాము కొరకై దేవుడు ఒక గార్డెన్ రెస్టారెంట్ని ఏర్పాటు చేశాడు. ఇంత ప్రశాంతంగా ఉందో పాపం, చూస్తుంటే అంత రమ్యంగా ఉంది. కాబట్టి గార్డెన్ వాజ్ సో బ్యూటిఫుల్. అంతేకాదు, ఏ వృక్షం చూసినా కూడా తినడానికి మంచిగా రుచికరంగా ఆహారం, ఫలాలు అనేకమంది ప్రభు అయిన దేవుడు ఆయన చేశాడు. ఇక్కడ నేను ఒక మాట అంటే 3వ అధ్యాయాన్ని మనం పోతాం, 2వ అధ్యాయాన్ని పోతాము, ఇంకా కిందకి మనం పోవాలి. 17వ వచనం నుంచి 3వ అధ్యాయాన్ని కూడా పోవాల్సి ఉంటాం. కాబట్టి ఇప్పుడే నేను ఆ విషయాన్ని గురించి ప్రస్తావించడం లేదు. ఇక్కడ నేను ఒక చిన్న తలంపే చెప్పి ముందుకు పోతాను. ఈ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే, సృష్టికర్త అయిన దేవుడు, God is not only a creator, the creator, but God also the provider. దేవుడు సృష్టికర్త ఒకటి, అంతేకాదు దేవుడు తాను సృష్టించిన వారికి కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాల సృష్టిలో 5.5 దినాలు 6వ అర్ధదినంలో చేయబడబోతున్న ఆ మనిషికి తాను చేయబడకముందే అన్నీ చేసి పెట్టేశాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎంత మంచివాడు. కనుక ఆ దేవుడు ఆదామునకు ఎంత చక్కని పరలోకపు తండ్రి. కాను ఆ దేవుడు తాను ఆదామును కనకముందే, ఆయన ఆ పదం వాడదాం ఊరికల, ఆదామును కనకముందే తాను కనబోనటువంటి ఆ ఆదామును కొరకై కావలసినవన్నీ ఏర్పాటు చేసిన ఆ దేవుడు. అందుకనే ఆ తోటకి ఏమని పేరు? ఈడెన్, డిలైట్. సో దేవుడు ఏదైతే మన కొరకై ఏర్పాటు చేశాడో, దేవుడు ఏదైతే మన కొరకై సృజించాడో, దేవుడు మన కొరకై ఏదైతే ప్రొవైడ్ చేశాడో, అది మన జీవితాల్లో మనకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తినిచ్చేది. దానికి మించి ఇంకేది నీ జీవితంలో అది నీకు ఇవ్వలేదు. అందుకనే మనం దాని మీదనే మనసు పెడదాం, దాని మీదనే మన దృష్టి ఉంచుదాం, దాన్నే మనం అనుభవించి ఆనందించేందుకు కొరకై ప్రభు వైపు మన కన్నులు ఎత్తి చూద్దాం. కనుక ఇందాక ఆరాధనలో ఒక పదం వాడాను, గాడ్ హ్యాత్ ప్రిపేర్డ్ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్ అని. అది దేవుడు ఆదాము కొరకై ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. బట్ ఇది చాలాసార్లు, సరే నేను ఈ అధ్యాయంలో ఇంకా మిగిలిన విషయాలు చెప్పాలి కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి దాటిపోవడం బెటర్ అనుకుంటాను. సరే, తర్వాత చూద్దాం. కనుక 2వ తలంపు ఏమిటి? 9వ వచనంలో, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలియచు వృక్షమును నేల నుండి మొలిపించను. చాలంతే. దేవుడు ఆయన నిర్మాణకుడు. దేవుడు మనల్ని ఒక తోటగా ఆయన నాటినవాడు. అంతేకాదు, ఆయన మనల్ని సృజించే సృష్టికర్త. రెండవదిగా మనకు కావలసిన మంచివి ఆయన మన కొరకై ఏర్పాటు చేశాడు. దానిదే మనకు ఆనందం, సంతోషం, సంతృప్తి ఉంది అని. ఇప్పుడు మరొక తలంపుకు వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, దయచేసి రండి. ఇప్పుడు 10వ వచనం, 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఇప్పుడు ఏదెనులో నుంచి దేవుడు ఏం చేశాడట? ఒక నదిని.
10వ వచనం కదా, ఏదెనులో నుండి ఒక నదిని. కాబట్టి దేవుడు ఏదెనులో ఒక నదిని ఏర్పాటు చేశాడు. నేను దీనికంటే పైకి వెళ్ళి ఒక మాట జ్ఞాపం చేశాను. భూమి అంతకుముందే ఉంది కదా, అవును ఉంది, భూమి అంతకుముందే. నరుడు సృష్టించకముందే భూమిని దేవుడు సృష్టించాడు. అయితే మరి భూమి ఎలాగా సర్వైవ్ అవుతుంది, దాని మీద ఉండేటివి ఎలాగ సర్వైవ్ అవుతున్నాయి? అందుకనే 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ ఈ వచనంలో మన 3వ తలంపు చూడండి దయచేసి. 5వ వచనం, ఆది వరకు పొలమందలి ఏ పదవి భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు. 6వ వచనం, ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినే. కాబట్టి ఆవిరి భూమి నుంచి లేచి నేలను తడిపేది. ఇది ఫస్ట్ అన్నమాట. ఆ తర్వాత 2వది మనం చదివిన 10వ వచనంలో నది అనేది మరొకటి చూస్తాం మనం 2వదిగా. ఆ తర్వాత 3వదిగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇందాక చదివాం, అంతవరకు భూమి మీద ఏం కురియలేదంటండి, వర్షం వాన కురియలేదు అనే మాటను మనం చూస్తాం. సరే, ఆవిరి కానీ, ఒక నది కానీ, వర్షం కానీ, ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదము అని చెప్పాలి. వీటిలో నరుని యొక్క ప్రమేయం ఎంత మాత్రమును కూడా లేదు అనేది జ్ఞాపకం చేయాలి. నో మ్యాన్ హోల్డ్స్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అంటే ముందు చెప్పాను, పొరపాటున చెప్పాల్సింది ముందు ఏంటంటే, దేవుడు ఏమైతే సృష్టించాడో ఆయన సృష్టించిన దాన్ని ఆయన సంరక్షించువాడు, అది మీకు జ్ఞాపం చేయాలి. ఆయన తోటను వేసి వరకు వదిలేలే, ఆయన దేన్ని సృష్టించాడో దాని గురించి ఆయన జాగ్రత్త తీసుకునేవాడు. అవును, ఇక్కడ తోట వేసి ఆయన మర్చిపోలే. అందుకనే భూమిలో నుంచి ఆవిరి ఒకవైపు తీస్తే, 2వది ఏదెనులో ఒక నదిని పుట్టిస్తే, తర్వాత 3వది ఆ తర్వాత కిందకు వస్తే ఈ దినాల్లో ఏం కలగజేశాడని చెప్పండి, దేవుడు వర్షాన్ని కలగజేశాడు. మంచిదే. నేను ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. డిటోనమీ చాప్టర్ 11 verse 12. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. క్షమించండి, మొదలు చెప్తారు. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును అని. ఆ తర్వాత మనం పైకి వెళితే కనుక దేవుడు మోషేతో ఏమన్నాడంటే, ఇశ్రాయేలుకు చెప్పు ఆ మాట, మీరు ఐగుప్తులో ఆ రోజున మీ కాళ్ళతో నీళ్లను తోటలకు కట్టినట్లుగా కాదు, నేను మిమ్మల్ని తీసుకుని పోయే దేశం అది ఆకాశ వర్ష జలము త్రాగే దేశం. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన పదం, దేవుడు దేన్ని సృష్టించాడో దాని విషయమై దేవుడికి కన్సర్న్ ఉంది. సో గాడ్ హ్యాత్ కన్సర్న్ ఫర్ గాడ్ వాట్సో ఎవర్ హీ హ్యాత్ క్రియేటెడ్. దేవుడు తాను ఏమి కలగజేశాడో, నాటాడో, సృష్టించాడో దాని విషయమై దేవునికి ఒక శ్రద్ధ ఉంది, కన్సర్న్ అనేది ఉంది, లక్ష్య పెడుతున్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం ముందు ఇందాక మనం మొదటి తలంపులో 2వ తలంపులో తోటను వేశాడు అని అనుకున్నప్పుడు ఆ తోట ఎవరికి సాదృశ్యంగా తీసుకున్నామండి? మనం ఇశ్రాయేలుకు సాదృశ్యంగా తీసుకున్నాం ఒకటి. ఆ తర్వాత ప్రస్తుతం దేవుని ఇశ్రాయేలు మనకు సాదృశ్యంగా తీసుకున్నాం. మంచిదే. అయితే ఇలాంటి దేవుని ఇశ్రాయేలైనా ఈ దేవునికి ఇష్టముగా మనోహరముగా ఆయన ద్రాక్ష తోట విషయంలో ఆయనకు ఒక శ్రద్ధ, కన్సర్న్ అనేది ఉంది, చింత అనేది ఉంది. అదే 3వ తలంపుగా మన మనసులో ఉంచుకోవాలి.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను జ్ఞాపం చేస్తున్నాను. నీవు దేవుని చేత నాటబడిన మొక్కవైతే గాడ్ హ్యాస్ కన్సర్న్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకై దేవుడు ఎంతో చింత శ్రద్ధ కలిగి ఉన్నాడు, లక్ష్యం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు గురించి ఆ మాట చదువుతాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను, వారి యందు లక్ష్యం ఉంచెను ఐగుప్తులో ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు ఆయన లక్ష్యం ఎవరి మీద ఉంది? ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన 1వ రాజులు 9వ అధ్యాయంలో మందిరం కట్టాక సొలొమోను ప్రార్థన చేశాక ప్రభువైన దేవుడు ఆ మాట అంటాడు ప్రత్యక్షమై సొలొమోనుతో, ఏమని? నీవు కట్టించిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 11:12 నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరం ఆది వరకు సంవత్సరం అంతం వరకు దాని మీద ఉంటాయి. హోల్ ఇయర్ గాడ్ టేక్స్ కేర్ అండ్ గాడ్ హ్యాస్ హిస్ కన్సర్న్. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపం చేస్తే ఆ వ్యక్తి పేరు దగ్గర నీ పేరు పెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం, 40వ కీర్తన 17వ వచనం. దావీదు అంటాడు ఈ మాట, నేను శ్రమల పాలై దీనుడనైతేనే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అద్భుతమైన వాక్యం, అద్భుతమైన మాట. నేను శ్రమల పాలైనా, ఈ శ్రమలన్నీ నా జీవితంలో నన్ను చాలా దీనుడిగా చేశాయి. ఆరాధన చూశాం, అనేకమైన విచారం నా హృదయం ముందు అంతరంగం ముందు హెచ్చగా. కాబట్టి నేను కృంగిపోయిన పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రభు నన్ను తలంచుకున్నాడు. ఇంగ్లీష్లో లింక్ వర్డ్ ఒకటి ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. యట్ అనే పదం, అవును ఇంపార్టెంట్ అది. నేను శ్రమల పాలై దీనుడనైతేనే ఆయనను, అర్థమైందా? ప్రభు నన్ను ఏం చేస్తున్నాడంటే అండి, ఆయన అనేది తెలుగులో రాసి పెట్టుకోండి, ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఎట్ అని రాసి పెట్టుకోండి, YET. నేను ఇలాగైపోయినా, యట్ ది లార్డ్ రిమెంబర్స్, లార్డ్ రిగార్డ్స్ మీ, ది లార్డ్ హ్యాస్ కన్సర్న్ ఫర్ మీ. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇలాంటి కన్సర్న్ అండ్ కంఫర్ట్, ఇలాంటి కన్ఫర్మేషన్ ఫర్ అవర్ లైఫ్స్ మనం కలిగి లోకంలో మనం జీవించడం అనేటటువంటిది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. 65వ కీర్తనలో వచనాన్ని మనం చూద్దాం. రండి దయచేసి కీర్తన గ్రంథం 65వ అధ్యాయం, ఒకవేళ ఎక్కువగా వెళ్తామేమో త్వరగా 9వ వచనం దయచేసి చదవండి. ఆయన భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యమును కలజేయుచున్నాడు. ఆ దేవుని నది నీళ్లతో నిండి ఉంది. చాలా అంతేలేండి. ఇంక తర్వాత మీరు చదవండి, 13వ వచనం చదివిన తర్వాత దేవుని నది అదిగో నీళ్లతో నింపబడింది. కాబట్టి వాట్ ఎ వండర్ఫుల్ ప్రొవిజన్ గాడ్ హ్యాస్ మేడ్ ఇన్ ది గార్డెన్, అండ్ వాట్ ఎ వండర్ఫుల్ కేర్ హీ టేక్స్, వాట్ ఎ రిగార్డ్ హీ హ్యాత్ ఫర్ వాట్ హీ హ్యాత్ ప్లాంటెడ్. తాను ఏమి నాటాడో దాని విషయంలో తనకి ఎంత శ్రద్ధ, లక్ష్యం ఉంది. అదే నా విషయంలో ఆయనకు ఉంది. గుర్తుంచుకుందాం మన జీవితంలో. సరే, ఇంకొక వచనం మనం అందరం కలిసి చదివి తర్వాత 4వ తలంపు వెళ్దాం. యెషయా గ్రంథం రండి దయచేసి 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. ఈ 3వ తలంపుకు అనుబంధంగా ఇంకొక భాగం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. 27వ అధ్యాయం యెషయా గ్రంథం 2-3 వచనాలు ప్రార్థనాపూర్వకంగా తేటగా అందరము కలిసి చదువుకుందాము. అక్కడ నీవే ఉన్నావు, ఆ మనోహరముగు ద్రాక్ష తోట నీవే. కలిసి చదువుకుందాం. ఆ దినమున మనోహరముగు ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాప చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను.
ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివరాత్రము దానిని కాపాడుతుంది. చాలంతే. ఇది నీ విషయం, ఇది నా విషయం, ఇది మన కుటుంబాల విషయంలో, ఇది మన స్థానిక సంఘాల విషయం. ప్రభు తాను నాటిన ప్రతి మొక్క అయినా ప్రతి విశ్వాస విషయంలో ఒక మాట జ్ఞాపకం, ఐ ది లార్డ్. ఇంగ్లీష్లో అన్నాడు, యెహోవాను నేను నాటేవాడిని. ఐ ది లార్డ్ హూ ప్లాంటెత్ అండ్ దెన్ ఐ ది లార్డ్ హూ ఆల్సో కీప్ ఇట్ అనే మాట చాలా ఆశ్చర్యం. కాబట్టి ఇట్ ఈస్ ది లార్డ్ హూ కీప్స్ యూ. కీపెత్ అనే మాట చాలా తలంపులు తెలుగులో మనకు పోతే చాలా వస్తాయి. అక్కడ కొన్ని రాసి పెట్టాడు. కాపాడుతాను, నీరు కడతాను, ఇంకా ఎరువేస్తాను, ఎవడు మీదికి రాకుండా కాపాడుతా, ఇవన్నీ చాలా సంగతులు. దిస్ ఆల్ కీపింగ్ ఆఫ్ ది లార్డ్. సో ఇఫ్ లార్డ్ కీప్స్, it is our blessing in our lives. That's what God promises to us. అదే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం, దయచేసి రండి. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. లేక ముందు పైన ఇందాక ఒక వచనం చదివాము. 5వ వచనం చివరి భాగం నేను చదువుతాను, తర్వాత 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. వాన లేదు, నేలను సేద్యపరచు నరుడు కూడా లేడు. ఇప్పుడు 15వ వచనం అందరం కలిసి, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచు దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ నరుని గూర్చి మనం చూస్తాం. ఇప్పుడు ఇక నరుని గూర్చి ఏం చూస్తాము? నరుని గూర్చి అని అంటే, దేవుడైన యెహోవా ఆదాముని తీసుకుని ఏదైనా ఉంచాడు. ఇంతకుముందే మనం చదువుకున్నాము. ఓకే, దట్స్ ఆల్ గుడ్. అయితే ఇప్పుడు నరుని ఏదైనా ఉంచిన ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని, దేవుడు ఆదామును సృజించి తోటను వేసి చూడడానికి రమ్యమైనవి, తినడానికి ఆహారాన్ని మంచివి అన్నీ చేసి, నాన్న నువ్వు తిను, త్రాగు, పడుకో, నిద్రపోతూ ఉండు, నేను ప్రతి ఉదయం వచ్చి నేను లేపుతూ ఉంటాను, మళ్ళీ లేపిన తర్వాత నువ్వు తిని త్రాగు పడుకోనుండు అని ఏమైనా చెప్పాడా? ఏంటి పర్పస్ మరి? నేలను సేద్యపరచుడును దానిని 2 సంగతులు చెప్పాడు. ఒకటి సేద్యం చేయడానికి, రెండవది కాదు. అయితే ఈరోజు మనలో చాలామంది మేము ఏమనుకుంటామంటే, దేవా రాత్రి నా కల్లో కనపడి, నాన్న నేను నీకున్నాను, అన్నీ నేను నీకు చేస్తాను, నువ్వు తిను, పడుకో, నిద్రపో, మళ్ళీ లేవు, నిల్లి తిని పడుకో, నిద్రపో. ఇదే మనం, అర్థమైందా? ఇదైతే మనకు చాలా బాగుండే అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అరణ్యంలో ఇస్రాయేలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 40 సంవత్సరాలు తెల్లవారంగానే, చెప్పండి, తెల్లవారంగానే పాలెం చుట్టూ, ఏమండి తెల్లవారంగానే పాలెం చుట్టూ ఏం మరి చెప్పరు? మన్నా అంటే ఈరోజు కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మన్నా అర్థం ఏంటంటే, మన్నా అనే పేరు యొక్క అర్థం అంటే వాట్ ఈస్ దిస్. మన్నా అంటే అర్థం ఏంటంటే వాట్ ఈస్ దిస్. ఇంకా మీకు ఇంకా వాట్ ఈస్ దిస్ లాగానే ఉందే. మన్నా దేవుడు కురిపించాడు, దేవుడు కురిపించాడు. వెళ్ళి పోగు చేసుకునేవాళ్ళు. ప్రభా మాకు కూడా అట్టుంటే బాగుండేదే, మా ఇళ్ళ చుట్టూ తెల్లవారగానే కురిపిస్తే మేము పోయి తెచ్చుకొని తిని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదో పొమ్మంటావు, పని చేయమంటావు, ఉద్యోగం చేయమంటావు, చదువుకోమంటావు, కూలి పని పోమంటావు, కష్టపడమంటావు, చెమటోడ్చమంటావు. కొన్నిసార్లు అలాగనుకునేవాడు ఎవడంటే సోమరుడు. కాబట్టి సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్ నాట్ టు బీ అన్ ఐడిల్. ఒక సోమరిగా ఉండడానికి దేవుడు నన్ను సృష్టించలేదు. ఇప్పుడు 4వదిగా నీకు చెబుతున్నాడు దేవుడు. క్రింద కూర్చున్న వారు, పైన కూర్చున్న వారు చెబుతున్నారు. చిన్నలు, యవనస్తులు, పెద్దలకు, వృద్ధులు కూడా చెబుతున్నాడు. దేవుడు నిన్ను నూతనంగా సృష్టించాడు. దేవుడు నిన్ను ఆయన తోటలో నాటాడు, ఆయన సంఘంలో. జస్ట్ ఏదో అంతేకాదు,
రమ్యమైనటువంటి చెట్లు, చాలా చూడడానికి మంచిదే, కుటుంబం కలకలగా ఉంది, సంఘం కలకలగా ఉంది, తినడానికి ఏమి తక్కువ లేదు, దేవుడు కావలసినవన్నీ ఇచ్చాడు. ఇక తిని కేవలం తృప్తి పొంది ఆనందించడానికేనా? అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకై దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకో. ఇక్కడ ఒక్కొక్కరితో నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను, చిన్నలు యవనస్తులు అందరితో. దయచేసి 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 రక్షించబడిన నీ క్రైస్తవ జీవితం, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలపు, దేవుడు నీకు చేసిన ప్రతి మేలు ఉపకారములు, దేవుడు నిన్నుంచిన ఏదైనా యొక్క శ్రేష్టమైన అనుభవం, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని ఆశీర్వాదం చేతనే, మనల్ని బట్టి కాదు. అయితే దేవుని ఉద్దేశం నీ జీవితంలో అర్థం చేసుకో. ఆదాము అర్థం చేసుకోవచ్చున్నాడు. దేవుడైన యెహోవా అంతవరకు సేద్యం చేయడానికి, కాపు కాయడానికి నరుడు లేడు. అయితే 15వ వచనంలో ఏదెన్లో ఉంచి దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు దీన్ని సేద్యం చేయాలా, నువ్వు దీన్ని ఏం చేయాల్సి ఉన్నావు చెప్పండి, కాపు చేయాలి అని ప్రభువైన దేవుడు చెప్పడం మనము చూస్తాం. ఈరోజు మన జీవితంలో అదే అవసరం. సరే, ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కూర్చి నేను ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. అది ఒక లేఖన భాగంలో ఆవిరిలో మనం చూసుకుందాం. సామెతల గ్రంథం, దయచేసి రండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. అందరము కలిసి సామెతల గ్రంథం 24వ అధ్యాయం అందరము కలిసి 30వ వచనం చదువుకుందాం. 30-31 అండి. 30-31 అందరం కలిసి చదువుకుందాం తేటగా. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిచిండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ ఏమైందంట, పడిపోయింది. ఈ సామెతల గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి, మీరు తర్వాత చూడండి. సోమరి వాని గూర్చి మీరు చూడండి. తర్వాత చురుకుగా పని చేయని వాని గూర్చి మీరు చూడండి. అజాగ్రత్తగా పనిచేసేవాడిని గూర్చి మీరు చూడండి. ఏ ఏ వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏముందో అన్వయించుకుందాం జీవితానికి. అయితే ఇక్కడ సోమరి వాని చేను నేను దాటి రాగా, ఇక్కడ ఒక మాట చెబుతున్నాను. యువర్ లైఫ్, నీ జీవితం, అది నీ సొంత పొలం, నీ కుటుంబం, నీవు సేద్యం చేయవలసిన పొలం. అర్థమైందా? ప్రభువైన దేవుడు నిన్ను ఉంచిన ఆ పరిధి అనేది నీవు సేద్యం చేయవలసిన పొలం. ఈ మాటలన్నీ మళ్ళీ మళ్ళీ పలకనియద్దున్నాను, మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఫీల్డ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ ఫీల్డ్, యువర్ ఏరియా ఈజ్ యువర్ ఫీల్డ్. విత్ దట్ గాడ్ బెస్టోస్, గాడ్ హ్యాడ్ బెస్టోడ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. దేవుడు మన భుజాల మీద ఒక బాధ్యతను ఉంచాడు. కాబట్టి మనం సేద్యం చేయాలి. పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 14వ వచనం అండి, రండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కాదు, 12వ వచనం చివరి భాగంలో, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని ఉంది. ఇంగ్లీష్లో ప్లీజ్, ఇంగ్లీష్లో ఏముంది? వర్కౌట్. చాలంతే, వర్కౌట్ యువర్ సాల్వేషన్. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది,
అంటే వర్కౌట్ యువర్ సాల్వేషన్ అంటే నీ రక్షణ కొరై నువ్వు పనిచేయమని చెప్పడం కాదు ఇక్కడ. రక్షణ కొరై ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతా చేశాడు. రక్షణ అనేది ఎఫెసీ 2:8 ప్రకారం విశ్వాసం ద్వారా కృపచేతే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి సాల్వేషన్ ఇస్ ది ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. గాడ్ గివ్స్ యూ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్. అవును, దేవుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు బాధ్యతను మనం మీద పెట్టా. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వర్క్అవుట్ అవర్ సాల్వేషన్. ఆ రక్షణను మనం కొనసాగించుకోవడం అనేది మన బాధ్యత. అందుకనే నీ జీవితము భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా క్రైస్తవునిగా. రెండవది నీ కుటుంబం. మూడవది దేవుడిని ఎవరి మధ్య ఉంచాడో, ఏ పరిధిలో ఉంచాడో నీవు ఆ పరిధిలో ప్రభువైన దేవుణ్ణి లేక నీకు ఇచ్చిన దాన్ని నీవు సేవించాలి అని జ్ఞాపం చేస్తున్నాను. సేద్యం చేయాలని జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తాం. ఇంకొక తలంపు కూడా ఉంది. ఒకవేళ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి ఎలాగుంటుంది? అందుకే ఈ వచనం నేను మీకు చదివాను కాబట్టి నేను ఎక్కువ వ్యాఖ్యానించబోను. ఇక నీవు నెగ్లెక్ట్ చేస్తే నీవెవరవో కాదు, నీవు సోమరి వాడవు అని. ఆ సోమరి వాని తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, అది ద్రాక్షతోటి అంతకుముందు, కానీ ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నాయి, దూలగొండ్లు దాన్ని కప్పి ఉన్నాయి, దాని రాతి కూడా పడిపోయింది. ఇది నీ పరిస్థితి. 27వ అధ్యాయ వేశ్యా గ్రంథములు ఇందాక మనం చదివాం. నేను దాన్ని నీరు కడతా, నేను దాన్ని కాపు చేస్తా, దానికి నేను కంచె వేస్తా, ఎవడు దాని మీద రాకుండా. అయితే ఇప్పుడు అంతా పోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్. కాబట్టి యువర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ హౌస్ విచ్ ఈజ్ థ్రోన్ డౌన్. నీ జీవితం ఒక కూలగొట్టబడిన ఒక ఇల్లుగా ఉందా? అవును, ఇందాక ఇంటిని గురించి చెప్పుకున్నాం కదా. గాడ్ బిల్డ్స్ అవర్ హోమ్ అంటే సంఘంగా ఆయన మనల్ని కడుతున్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన కడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక కట్టడం, ఆ తర్వాత నాటడం అనే తోటకు వచ్చి మన జీవితాలే మనమే తోట. అయితే దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇలాగ అయిపోతుంది. అందుకనే మనం ప్రశ్నించుకున్నాం, ఎట్లుంది ప్రభు అని దేవుడు కట్టిన ఇల్లు, ఆ దేవుడు నాటిన నీ తోట? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. కనుక ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆదామును గురించి మాట్లాడుతూ నేలను సేద్యపరచుటకును దాన్ని కాయటకును. కాబట్టి ప్రభునామను మనం చేస్తూ ఆ 4వ తలము ముగిస్తున్నాను. ఈ మాట హృదయంలో ఉండని. యు కల్టివేట్ యువర్ లైఫ్. You cultivate your life. You work out your own salvation. You cultivate your spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా వ్యవసాయం చేసుకో. నీ రక్షణను కొనసాగించుకో, వర్కౌట్ చేయి. నీ క్రైస్తవ జీవితాన్ని, నీ ప్రార్థన, నీ వాక్య చదువుకునే జీవితాన్ని, నీ మోకాళ్ళ జీవితాన్ని, ఆరాధించే జీవితాన్ని, ప్రభువుకు సాక్షిగా జీవించే జీవితాన్ని, ప్రభువుకు సమర్పణతో కొనసాగే జీవితాన్ని, ప్రభు కార్యాలను అందుబాటులో ఉండే నీ జీవితాన్ని ఇలాగా నువ్వు కల్టివేట్ చేసుకోయ్యా అమ్మా. అట్లా వ్యవసాయం చేయి నీ జీవితాన్ని. ఎక్కడన్నా ఏమైనా ఇలాంటివి లేకపోతే, ముళ్ళ తుప్పులు, గచ్చబదులు ఇంకేమైనా మొలిచింటే కట్ చేయి. ప్రభు దేవుడు జోక్యం చేసుకున్నంత వరకు ఉండకు. నువ్వే వాటిని అర్థం చేసుకొని యూ కట్ దెమ్ ఆఫ్, యూ రిమూవ్ దెమ్. Repent and confess. Ask the help from God. అడుగు దేవుని దగ్గర నుంచి సహాయము. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఒకవేళ మనము గన నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్య పెడుతూ పోతూ ఉంటే ఏం జరుగుతుందో ఒక మాట చెప్పి లాస్ట్ క్లోజింగ్ థాట్కు నేను వెళ్తా. అదే 27వ అధ్యాయంలో ఉంది ఆ మాట కూడా.
అది 4, 5, 6 వచనాల్లో ఉంది. నా యందు క్రోధం లేదు, ఏం లేదు. చూడండి 27వ విషయాలను చూడండి అయ్యా, రెఫరెన్స్ చెప్పాను కదా, చూడండి. ఏమంత సోమరితనం ఎందుకు బైబిల్ చదవడానికి? నా యందు క్రోధం లేదు. అయితే బలురొక్క చెట్టును ఒకవేళ ఉంటే నేను యుద్ధం చేయవాను వలె వానిలో నేను ఒడిగా చొరబడి కాల్చివేస్తాను. ఈ లాగున జరగకుండానట్లు చాలంతే. ఇంకా తర్వాత ఈ లాగున జరగకుండానట్లు. అలాగ జరగకుండా ఉండాలంటే నువ్వే పరీక్షించుకొని అవి అర్థం చేసుకొని అవన్నీ నరికివేసి తొలగించి ప్రభు కృపను కోరుకో. ప్రభు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు, క్షమిస్తాడు, దర్శిస్తాడు, నిన్ను మళ్ళీ తడుపుతాడు. ఆయన సేద్యం చేస్తాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు. నీవు అద్భుతంగా, నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా, కుటుంబం ఎంత అద్భుతంగానో, నీవు నీ కుటుంబం ఎంత ప్రభు మహిమ కొరకు జీవించగలుగుతారో అట్లు మన జీవితాలు మనం కల్టివేట్ చేసుకుందాం. సేద్యం చేయుటకును దాన్ని కాయుటకును ఏం చేశాడంటే దేవుడు ఆదాముని ఏదెన్లో ఉంచి. లాస్ట్ థాట్కు మనం వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. 2 దయచేస్తారుగా. 2వ అధ్యాయము ఆదికాండం 16, 17 వచనాలు. నేను 16 చదువుతాను, మీరు 17 చదవండి. 16, 17 వచనాలు. మరియు దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. చదవండి 17. అయితే మంచి చెడ్డలు తెలియచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని తినదేను నిశ్చయముగా చచ్చుదేవని నరునికి ఆజ్ఞాపించెను. నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఇక్కడ నేను చెప్పగోరుతున్నటువంటి మాట, ఇందాక కొన్ని తలంపులు మనం చూస్తూ వచ్చాము. గాడ్ ఈజ్ ది క్రియేటర్ అండ్ గాడ్ ఈజ్ ది ప్రొవైడర్. అంతేకాదు ఇంకా కొన్ని సంగతులు మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ అయితే ఇప్పుడు నేను ఇంకో చివరి తలంపు ఈ మాట చెప్పగలుగుతున్నాను. 5వదిగా ఏంటంటే ఈ 16, 17 వచనంలో ఆదాము విషయంలో దేవుడు ఎలాంటి వాడుగా కనపడుతున్నాడు? అన్నీ చేసి ఏంది ప్రభువైన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే నీవు నిరభ్యంతరముగా తిను. 3 పదాలు ఆడున్నాయి. నేను ఆ 3 పదాలు అదే 3 పదాలు అదే 17వ వచనం, రేపు 16వ వచనం చివరి భాగం. నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 1 తినవచ్చు. నా బైబిల్లో నేను ఆ తినవచ్చును దానికి చుట్టూ గీత గీసుకున్నాను. 3 తినవచ్చులు ఉన్నాయి. 3 తినవచ్చులు కాదు, 3 కాదులే. 1 తినవచ్చును. 2వది 17వ వచనంలో తినకూడదు, మంచి చెడ్డల తెలుసు వృక్షఫలాలు తినకూడదు, దాన్ని కూడా రౌండ్ గీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 3వది వాటిని తినుమున. ఆ తిను అనేదానికి మళ్ళీ గుండ్రు చుట్టుకున్నాను నా బైబిల్లో. 3 గుండ్రాలు అక్కడ 3 సార్లు తిను అనే పదాలు వచ్చాయి. 1 తిను నిరభ్యంతరంగా, 2వది తినకూడదు, 3వది తినకూడదని చెప్పి మనం కొన్ని దూడలకు కొత్తగా పుట్టంగానే ఆ దూడలకు ఏం కడతాం? అయితే దేవుడు అదేం పెట్టలే ఆదాము మూతికి. అర్థమైందా? గాడ్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్. దేవుడు వదిలేసేసాడు. అది ఎవరు చెప్పాడు? సరే, ఇప్పుడు నేను ఆ అంశంలో నేనేం ఫోన్ మాట్లాడను. కానీ అయితే నిరభ్యంతరముగా తిను, 2వది అది తినకూడదు, 3వది తింటే కనుక ఏమవుతావట. కాబట్టి ఇక్కడ ఒక లా, గాడ్ హ్యాడ్ గివెన్ ఏ లా టు యాడమ్. సో గాడ్ వాజ్ నాట్ ఓన్లీ ఏ క్రియేటర్, గాడ్ వాజ్ నాట్ ఓన్లీ ఏ ప్రొవైడర్, గాడ్ వాజ్ నాట్ ఓన్లీ ఏ కీపర్ ఆఫ్ ది గార్డెన్ అండ్ లైక్ ఆడమ్ అండ్ యూ ఆల్సో. ఇలాగా చెప్తుంటే చివరిగా వస్తే గాడ్ ఆల్సో ఏ లా గివర్. దేవుడు ఒక చట్టాన్ని చేసేవాడు. అందుకనే ఇక్కడ ఇంకో పదం వాడడం ఇంకా బాగుంటుంది. గాడ్ ఆల్సో ఈజ్ ఏ రూలర్.
రూలర్ ఆఫ్ యాడమ్. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎన్నో మాటలు వింటూ వచ్చాం కదా ఈ మధ్యాహ్నం. అయితే చివరి మాట, అండర్స్టాండ్ దట్ యువర్ గాడ్, however you are experiencing him and enjoying him in your life, he also is the ruler of your life. నీ జీవితం యొక్క పాలకుడు, ఏలువాడు, రాజు అన్న సంగతి నువ్వు మనసులో ఉంచు. He has the right to command us. మనల్ని శాసించడానికి ఆయనకి ఏముంది? అధికారం ఉంది, హక్కు ఉంది. అది అర్థం చేసుకోవా? మనకు ఎప్పుడు ఇచ్చేవాడుగానే ఉండాలి, ఇచ్చేవాడుగా. ఎందుకు ఇవ్వవు నాకు నువ్వు? కొన్నిసార్లు ఏదో నీకు రైట్ ఉన్నట్టు ఆయన మీద, నాకు ఎందుకు ఇవ్వవు, నాకు ఇన్ని మార్కులు ఎందుకు ఇవ్వవు నువ్వు, నాకు ఇదెందుకు ఇవ్వవు, నాకు అదెందుకు ఇవ్వవు, నువ్వు నా తండ్రివి కదా, అడిగితే అన్నీ ఇస్తానంటే ఎందుకు ఇవ్వవు అని అంటాం. కానీ ఆయన అడుగుతాడు, నేను నీకు ఈ మాట చెప్పాను, మరి దాని గురించి నువ్వేమంటావు? కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు రూల్ గాడ్, గాడ్ హ్యాస్ టు రూల్ అవర్ లైఫ్స్. కాబట్టి హియర్ ఉండస్. అండ్ ఫిఫ్త్లీ, గాడ్ ఈజ్ ది రూలర్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్, and he is the ruler of our lives. We need to acknowledge and understand the rulership, the right of God over our lives. మన జీవితాల మీద ఆయనకున్నటువంటి హక్కును మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏం చేద్దాం? 3వ అధ్యాయం సామెతల గ్రంథం. నేను క్లోజ్ చేస్తాను, ఇక మన టైం ఇంతవరకే పరిమితం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దయచేసి రండి. ఇక్కడ చెప్పాల్సింది, చూపించాల్సిన కొన్ని లేఖన భాగాలు ఉన్నప్పటికీ ఒకవేళ నేను రెఫరెన్స్లు మీకు చెబుతాను, కానీ మీరు నోట్ చేసుకోగలను, చేసుకోవచ్చు. ముందు అయితే ఇక్కడ మనం ఈ మాట చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 6వ వచనం మాత్రం అందరం కలిసి చదువుకుందాం. ప్రార్థనాపూర్వకం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి 5వ తలంపు ముఖ్యమైనది ఏంటంటే, నీ జీవితంలో నీ ప్రవర్తన, every aspect of your life acknowledge Christ as the ruler and sanctify Christ as the Lord of your lives. ఇక్కడేమో అధికారిగా మనం ఒప్పుకోవాలి, అధికారిగా రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయం 16 వచ్చిన ఆ మాట ఉంది. సాంక్టిఫై క్రైస్ట్ యాజ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. క్రీస్తుని మీ హృదయంలో ప్రభువునిగా ఏం చేయమన్నాడట? ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి మనం ఆయన అధికారం కింద మనం ఉండాలి. రెఫరెన్స్లు కొన్ని చెబుతున్నాను, మీరు తర్వాత చూడండి. ఆ రెఫరెన్స్లు ఏంటి అంటే, సృష్టిని గూర్చిన రెఫరెన్స్లు. 2 ముఖ్యమైన సందర్భాలు మీరు ఆ రెఫరెన్స్లో మీరు అర్థం చేసుకుంటారు. డైరెక్ట్గా ఏంటంటే, 1 ఆకాశంలో ఉండేటివన్నీ కూడా, తర్వాత సూర్యుడు, చంద్రుడు, అంతేకాదు సముద్రం. ప్రభువైన దేవుడు వీటన్నిటిని కలగజేసి, ఒక్క విషయమే చెబుతున్నాను, సముద్రానికి వచ్చే చెబుతాను. సముద్రంతో అన్నాడంట దేవుడు, నీవు ఇంతవరకే, నువ్వు దాటి రాకున్నాడట. చూపించాలనిపిస్తుంది వాక్యం, కొంచెం ఓపిక పట్టండి. యోబు గ్రంథం రండి దయచేసి 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాటలు ఇవి, ప్రశస్తమైన మాటలు ఇవి. 10వ వచనం, నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగంలో పొంగు అనుభవబడిన నీవు. అంటే ఎన్ని ప్రశ్నలు యోబుకేస్తున్నారులే కానీ, అయితే దేవుడు సముద్రంతో ఏమన్నాడట? నీవు ఇంతవరకే కానీ దాటి రాకూడదు, నీ తరంగంలో పొంగు ఇక్కడే కానీ దాటి రాకూడదు. ఈరోజు ఎంతమంది ఈ మాటకి ఇష్టపడతాము?
చెప్పండి ఎంతమంది? అందరూనా? ఏం చెప్పరే? ఇంక చేతులు ఎత్తమని చెప్పాలనా? నాకు తెలిసి ప్రతి ఒక్కరూ సముద్రం వచ్చి మనల్ని ముంచెత్తాలని ఎవడైనా అనుకుంటాడా? ఒక్కడు ఉండరు ఇక్కడ, కింద కానీ పైన కానీ ఎవరు ఉండరు. ప్రభా వద్దు వద్దు, అది అక్కడే ఉండాలి. అది ఆడ సముద్రం దగ్గర పోయి చూద్దామని పోతే అది పైకి వస్తుంటే అంటామే. అయితే ప్రభు అయిన దేవుడు నువ్వు వెనకపోయినందువల్ల అదేం ఆగడవులే. అయితే దేవుడు ఏం చెప్పాడు దాంతో? ఏయ్ నువ్వు అక్కడికే దాటి రాకు, అక్కడ అనిపో అని ప్రభు చెప్పాడు. కాబట్టి సురక్షితంగా ఉన్నాం. ఈవెన్ అట్ ది సీషోర్, సముద్ర తీరాన్ని కూడా ఎట్లున్నామని చెప్పండి. సరే, ఇప్పుడు నేను ఒక మాట వాడుతున్నా. ఆ సముద్రము అక్కడే ఆగిపో అని ప్రభు అయిన దేవుడు చెప్పాడు కదా. నీకు నాకు ఆయన చెప్పిన దాని విషయం ఏంటి? సముద్రం మనల్ని ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ప్రభు అయిన దేవుడు నీతో అన్నాడు కదా ఇది తినకూడదని, ఇది తినమని, ఇది తినకూడదని, తింటే నువ్వు నిశ్చయంగా చస్తావని. ఓ మనుషులారా, నా సముద్ర తీరాన్ని నిలబడి నన్ను వీక్షిస్తున్న ఓ మనుషులారా, మీరేం చేస్తున్నారు? దేవుడైన యెహోవా చెప్పిన ప్రకారం తినమన్నవి తింటున్నారా? తినకూడదని చెప్పి తినకుండా ఉన్నారా? లేకపోతే తిని సచ్చారా అని అడుగుతుంది. మరి ఏం చేద్దాం చెప్పండి? ఒకవేళ మీరు దేవుడైన యెహోవా ఆదాముతోనూ మనతోనూ చెప్పిన ఆ మాటకు మనం లోబడకపోతే, సముద్రమా నువ్వు కూడా లోబడం లేదని చెప్పేవాడివి నువ్వే. దేవుడు చెప్పినట్టు ఆగకో. మరి ఏం చేయమంటావు? వచ్చి పడతా నీ మీదంటే పడమంటావా? అనే వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు. జాగ్రత్త. కనుక మనం సరి చేసుకుందాం మా జీవితాలను. సో గాడ్ ఈజ్ ది రూలర్. మనం అది అర్థం చేసుకోవాలి, ఆయనను ప్రతిష్ఠించుకోవాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆ ప్రకారం మా జీవితంలో ముందుకు సాగిపోవాలి. ప్రార్థన చేసుకోవాలి.